ఏమన్నారు మామూలుగానే ఉంది, పళ్ళు ఉందో లేవు, నేను ఏదైతే చూశానా? అది సరే, ఇదిగో చూడండి, మీరు ఎన్నో చెప్పండి ప్లేటర్ గారు, నేను మారను, నా ఇంగ్లీష్ మారదు, నేను మనిషిని మారను. కావాలంటే మీ బుద్ధి జడ్జి గారిని మార్చండి. పెద్దలకాడు వాడిని పక్కన పడుకోబెట్టండి, ఏదో 4 మెతుకులు మనం కూడా నోట్లో వేసుకుని ఆ తర్వాత అదేనండి, ఆ తర్వాత ఏమంత తొందర? రేపు ఆదివారం, కోర్టుకి సెలవు, కొట్టుకి సెలవు. అందుకనే కాదండి నేనది, పెద్దలకాడు 4 మెతుకులు నోట్లో వేసుకుంటే ఆ తర్వాత అదేనండి. తీసుకెళ్ళండి, అన్నిటికీ తొందర. అందమైన పెళ్ళ ఉంటే ఎప్పుడు తొందర. వాణి, ఇదేమిటమ్మా ఒక్కదానే వచ్చావు? బాబుని తీసుకురాలేదే? నువ్వే తీసుకురావాలి. బాబు నేను తీసుకురావడం ఏమిటి? అవును, కోర్టు ద్వారా నా బిడ్డ నువ్వే నాకు ఇప్పించాలి. వాణి? అవును బాబా, బాబు వారి బిడ్డట. 9 మాసాలు మోసిన కన్న తల్లిని, నాకే అధికారం లేదట. ఓహో, అంటే నువ్వు పోట్లాడొచ్చావు అన్నమాట. అసలు ఏం జరిగింది? అది ఇల్లు కాదు, నరకం. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. ఆడది స్వతంత్రంగా బ్రతుకుతూ ఉంటే చూసి ఓర్వలేని అనాగరికులు. వాళ్ళకి కోడలంటే కొయ్యబొమ్మ, పెళ్ళ అంటే ఒక గంగిరెద్దు. అభిమానం కల ఏ ఆడది ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు బావా. అసలు పెళ్ళంటూ చేసుకోకుండా ఉంటేనే ఆడది హాయిగా బ్రతకగలదని ఈనాడు అర్థం చేసుకున్నాను. బావా, ఇక నుంచి ఆయన నాకు భర్త కాడు, నేను ఆయనకి భార్యను కాదు. ఏమిటండి ఆవేశం? అసలు ఏం జరిగిందో వినకుండానే. ఏమిటి వినటానికి? భారతమా భాగవతమా? చెప్పేదానికి దాని సిగ్గులేకపోయినా ఇదే వాళ్ళకి మనకైనా ఉండక అడిగితే భర్తతో తెగ తప్పులు చేసుకోవడం నిర్ణయం చేసుకుంటాం. ఈ ఇంటితో కూడా ఆరాడేదానికి సంబంధం తెగిపోయింది. ఏమిటండి ఇది? కష్టాల్లో ఆడపిల్ల ఇంటికి వస్తే ఇలాగైనా మాట్లాడేది? ఏమి ఇంకెలా మాట్లాడమంటావి? మీ సంసారం రట్టు చేసుకున్నావు, చాలా సంతోషమని స్వాగతం చెప్పమంటావా? చదువుకున్నందుకు చాలా మంచి పని చేశామని సంబరపడమంటావా? శ్రీదేవి పెంచిన మమకారం ఇంకా మనసులో వెదురుతుంది గనక నేను మంచిగా చెప్తున్నా. మర్యాదగా వెళ్ళి చేసిన తప్పుకు వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోమని, లేకపోతే ఏ గంగలోనో పడి త్రావమని. అంతే, ఇంకొక చనిపోయిన కొనటానికి వీల్లేదు. పొంగరు నాన్న, మీకు మనవడు పుట్టానన్న విషయం తెలుసా? తెలుసు. ఎంతకాలం అయిందో తెలుసా? తెలుసు. అయితే నా ఆస్తి నాకు ఇవ్వటం ఏమిటి ఆలస్యం? నీదే ఆలస్యం. ముందు ఆ బిడ్డకు సంరక్షకం నువ్వో నీ భార్య తెలుసుకురా. వెళ్ళు. వాళ్ళ సాయంత్రంలోగా నా డబ్బు నాకు కావాలి. ముందు ఆ బిడ్డకు సంరక్షకం నువ్వో నీ భార్య తెలుసుకురా. ఇవాళ సాయంత్రంలోగా నా డబ్బు నాకు కావాలి. ఇవాళ సాయంత్రంలోగా నా డబ్బు నాకు కావాలి. కొడుకు చివరికి తండ్రిని చంపడానికి సిద్ధపడ్డాడు. హలో, పోలీస్ స్టేషన్. ఇంకా ఆలోచించేదేమిటి శ్రీదేవి? భార్యాభర్తల మధ్య ఏవో మనస్పర్ధలు ఉండవచ్చు, ఏదో విధంగా సర్దుకుపోవాలి కానీ కాదని ఇల్లు వదిలిపెట్టొస్తే ఎంత ప్రతిష్ట, ఎంత ప్రతిష్ట. తన దోషి కాదు కనుకనే తన వారింటికి ఆశతో పరిగెత్తుకుని వచ్చింది. తన బాధలు విని
ఓదారుస్తారనుకుంది. కానీ ఆమెను అర్థం చేసుకోకుండానే మనము తరిమేశామే. అభిమానం గల పిల్ల. అక్కడ మనసు విరిగి ఇక్కడ మనిషికి చోటు లేక ఏమైందో ఎక్కడుందో. మావాడు రవి ఎదురుగా వచ్చి కత్తితో రొమ్ములో పొడిచాడు. నేను కేక వేశాను. నా భార్య పని మనిషి వచ్చారు. ఎనపెట్టితో చేసింది. ఈ దారుణానికి కారణం మావాడు డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడని ఆస్తంతా వాడి పిల్లల పేర పెట్టాను. అందుకు పగబట్టి ఎనపెట్టి దోచేసుకుని మీకు తెలీదా? పెద్దయ్య గారిని కూని చేశారు బాబు. కూనియా? ఎవరు చేశారు? పెద్ద ఏంటి ఎవరు మనకెందుకులేండి. ఏదో డబ్బు కోసం రవిబాబు గారు రాత్రి కూని చేశారు. రవిబాబా? చిన్నమ్మ గారు కూడా అక్కడికే వెళ్ళారా? వాణమ్మ గారా? అదే వాణమ్మ గారు. ఆనాడు ఇల్లు వదిలినామే ఇంతవరకు తిరిగి రాలేదు బాబు. రాములు బాబాయ్ మన వానమ్మ నీళ్ళలో పడిపోయింట. అప్పుడు గంగులు వానమ్మను బయటకు తీసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి బలత్కారం చేస్తున్నట్ట. పిక్చర్ నేను తొందరగా తీసుకున్నాను. రా బాబాయ్. సీతాకోకచిలకలాగా ఉన్నావే. ఇన్నాళ్ళు గొంగళ పురుగులు ఎంట పడ్డాను కానీ ఇంత అందమైన దాన్ని ఎవరైనా వదిలేసినాడు అదవేనే. నన్ను కాదే, నీ బావలేడు ఎవడు ఆ రాములు గారు. ఆయన తలుచుకోవే నన్నంత అవమానం చేస్తాడా? ఇవాళ నీ మానంతో వాడికి సమాధి కట్టానే. సత్యేదాన్ని బతికించి తెచ్చింది వదిలిపెట్టడానిక మహాపాపం. ఇక నుంచి నేను నీ మొగుడు లాంటి వాడినే. అలా అనకూడదు, పుట్టగద్దులు ఉండవు. కాళ్ళు చేతులు పడిపోతాయి. నువ్వు చేసేది మహాపాపం. కాపురం చేసుకునే పిల్ల ఆ బ్రతుకు నిప్పుడవేకు. ఏటా నీతో చెప్పొచ్చావు? కట్టుకున్నాడు కాదని రోడ్డు మీద పడిన తర్వాత వాళ్ళందరూ వస్తున్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నాను. నీ కోరిక నేను తీరుస్తాను. ఏమన్నావు? వాణిని విడిచిపెట్టు. ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకో. నిజంగానా? అయితే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. దేవుడి మీద కూడా. ఇంత మంచి బుద్ధి నీకు ఇదివరకే ఉంటే ఈ పాటికి 2 బిడ్డల తల్లివై ఉండేదాన్ని. ఆగు, నా ముచ్చట తీర్చుకుండానే నీ మురికం తీర్చుకుంటావా? ఏమిటో చెప్పు. నీకు తెలియదా? మల్లెపూలాంటి చీర, తల నిండా. ఆపు ఆపు, ఇంకా నువ్వేమీ చెప్పొద్దు. అవన్నీ మొత్తం తీసుకొస్తాను. ఎక్కడికే వెళ్ళేది? నేను బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు జారుకుందాం అనుకున్నారా? అవేం కుదరదే. నీతో నా కోరిక తీరిన తర్వాతే దీని ఇడదా రాయే. నువ్వు ఇక్కడే
నువ్వు కూడా రాకయ్యా నాన్నగారిగా వెళ్ళిపోతుందా నేను దేవుడి మీద ఒట్టేశానయ్యా, ఇంకెక్కడికి రాగలను. సుబ్బులు, నేను నాదాన్ని కానమ్మా. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. వాడు వచ్చే వేళైంది. తమ్ముడు తీసుకెళ్ళి తమ్ముడు. అలాగే. నువ్వు రా, వెళ్ళమ్మా, వెళ్ళు. రామ్మా. వెళ్ళమ్మా, సుబ్బులు, వెళ్ళు. ఇందా ఇక నువ్వు సింగారించుకుంటే ఆలస్యం మనం రెడీ. ఓ మోహన రంగా నీకు నాకు జోడు కలసెను కదటే శుభ్రు, నీకు నాకు జోడు కదటే. గంగులు, రావుతా వస్తుందా? క్షేమంగానే ఉంది రాములు. సుబ్బులు, రాము సుబ్బులు ముందు డాక్టర్ తీసుకో. అలాగే సుబ్బులు సుబ్బులు సుబ్బులు, డాక్టర్ ఎందుకు రాములు? నా ప్రాణాలు ఇంక నిలవు. సుబ్బులు సుబ్బులు, వాడి కోసం నీ ప్రాణాలు బలి చేసుకున్నావా సుబ్బులు? లేదు రాములు, నీకోసం. నేనేం చేసినా నీకోసం. పసుపు కుంకుమతో నీ చేతుల్లో ప్రాణాలు విడవాలని నేనెప్పుడు దేవుణ్ణి కోరుకునేదాన్ని. చూసావా, ఆ దేవుడు ఎంత దయామయుడు. నా కోరిక తీరుస్తున్నాడు రాములు, నా కోరిక తీరుస్తున్నాడు. రాములు, నన్ను దీవించి పంపు. సహనంతో సాగించవలసిన సంసారాన్ని పంతానికి పోయి పాడు చేసుకున్నాను. కష్టాలన్నీ చిరునవ్వుతో ఎదుర్కోవలసిన దాన్ని చదువుకున్న దాన్నని అహంభావంతో ఎదిరీది బ్రతుకు బజార్లో పెట్టుకున్నాను. చాలా ఆలస్యంగా నీ తప్పు తెలుసుకున్నావు వాణ్ణి. ఇల్లు కాలిపోయిన తర్వాత నీడ కోసం వెతుకుతున్నావు. రవి మీ మామగారిని హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేశారా? శ్రీదేవి, ఏమిటి అలా ఉన్నా? ఏమి సాక్ష్యాలు విన్నారుగా. అయితే గెస్ట్ విషయం నీకు అనుమానంగా ఉందా? అనుమానమే కాదు, భయంగా కూడా ఉంది. రవికి శిక్ష తప్పేలా లేదు. లేదు, వీల్లేదు. ఏమైనా సరే నేను మాట వినటానికి వీల్లేదు. శ్రీదేవి, నీకు తెలుసు వాడిని ఎంత గారాభంగా పెంచాను. ఏమైనా సరే ఆ పసుపు ఇంకో నిలవాలి. ఏమండి, మీ మనసు నాకు తెలియంది కాదు, వాణి నాకు పరాయిదేం కాదు. కానీ ఏం చేయగలను? సాక్ష్యం ఏమిటి సాక్ష్యం? రవి నిర్దోషమైన అంతరాత్మ చెబుతుంది. నువ్వు నమ్మావు. మనం నిజమైన నమ్మిన సత్యాన్ని రుజువు చేసి ఒక అమాయకుడిని కాపాడలేకపోతే ఈ చదువులెందుకు, చట్టాలెందుకు, కోర్టులెందుకు, ఈ తతంగమంతా ఎందుకు? ఇంతకంటే ఏ నలుగురు రౌడీల్లో పిలిచి ఒక అమాయకుడిని చంపేయమంటే ఏ పంచాయతీ ప్రమేయం లేకుండా ప్రాణాలు తీసేస్తారుగా. ఆవేశపడకండి, తాపిగా ఆలోచించి చూడండి. ఒక ప్రక్క తండ్రి మరణ వాంగ్మూలం, మరొక ప్రక్క కన్న తల్లి ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటి ప్రత్యక్ష సాక్ష్యం? ఆయన చెప్పాడు అని ఆవిడ చెప్పింది. తాను చూసిందా? అసలు ఆయన చూశాడా అని? అంటే అంటే ఆయన చూడమని దీపాలు వేసుకుని హత్య చేయడానికి వెళ్ళాడా రవి?